పరలోకమందునున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ యొక్క మహాఘనమైన ఏర్పాటును బట్టి మేము నిన్ను స్తుతించుచు గణపరచుచు ప్రభా, ఇంతవరకు జరిగించిన కార్యం అంతటిని బట్టి మేము నిన్ను స్తుతించుచూ ఉన్నాం. దేవా, ఇప్పుడు వాక్యము చదువుకొని ఉన్నాము. అయోగుడను నన్ను మరుగుపరిచి పరిశుద్ధ ఆత్మ తండ్రి మీరు మాట్లాడి మమ్మలను ప్రభా నీ వాక్యానుసారముగా జీవించుటకు పరిపూర్ణ విశ్వాసులగుటకు నీ ఆత్మ సహాయము ద్వారా బోధించి మమ్మలను బలపరచుమని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమీన్. ప్రభు తన వాక్య శక్తితో మిమ్మలను దీవించును గాక. కూర్చుందాం. దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును ఎరిగినటువంటి వారులారా, దేవుని చిత్తానుసారముగా జీవించుటకు ఇష్టపడుతున్నటువంటి వారులారా, ఈ యొక్క ఎఫెసీ పత్రిక మనము చదివి ఉన్నాం గనక బహు జాగ్రత్తగా మనము ఈ వాక్యమును, ఈ పత్రికలో ఉన్న కొన్ని సంగతులను మనము ధ్యానము చేసుకున్నటకు, కాబట్టి ఈ పత్రికలో ఉన్న చాలా సంగతులు మనము గ్రహించాలి. గనక మనము చదివిన ఈ యొక్క వాక్య భాగములో ఎఫెసీ పత్రికలో చాలా అంశములు కలవు. సుమారుగా 11 అంశములు. ఈ యొక్క 6 అధ్యాయములలో 11 అంశములు కలవు. క్లుప్తముగా కొన్ని అంశములు ధ్యానము చేసుకుందాం. ఈ మొదటి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనము నుండి 11 వచనముల వరకు అనగా ఉపోద్ఘాతము అనగా దేవుని గూర్చినటువంటి గొప్ప మర్మములు, దేవుని గూర్చినటువంటి
గొప్ప సంగతులు మరి విపులముగా వ్రాసెను ఆయన. గనక ఇప్పుడు మొదట అధ్యాయము మొదటి 2 వచనములు చదువుదాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ 2 వచనాల్లో పౌలు గారు ఎఫెసు సంఘమునకు గనక మరి తాను యొక్క సొంత ఉద్దేశమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వారికి అందరికీ కూడా ఒక ఉత్తరము రాస్తాడు. ఈ ఉత్తరము ఎక్కడ రాశాడు అని మనం చూస్తే, ఆయన మొట్టమొదటిగా క్రీస్తును యేసుక్రీస్తు దేవుడిగా అంగీకరించి తరువాత కొన్ని దినాలు వాక్యము మరి వినుటకును నేర్చుకునుటకును గనక అక్కుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వారిని వెంబడించను. వయసుకి వీరు అక్కుల్లా ప్రిస్కిల్లా వీరిరువురు భార్యాభర్త. వీరు మరి దేవుని వాక్యమును బోధిస్తూ సువార్త ప్రకటిస్తూ ఆయా యొక్క ప్రాంతములకును ప్రదేశములకును మరి సంచారము చేయుచున్నటువంటి దినములు గనక ఈ అక్కుల ప్రిస్కిల్ల అనేటువంటి వారు అపోస్తుల కార్యములో 18వ అధ్యాయములో వీరిని చూస్తాం. గనక వీరు ఏమై ఉన్నారు అనగా, మనము చూస్తే వాక్యము ప్రకారంగా 18వ అధ్యాయం 1వ వచనం తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అక్కొలాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. చాలండి. వీరిరువురు కూడా యూదులు. వారు యేసుక్రీస్తును ప్రకటించుటకును మరి ఆయా యొక్క గ్రామములకు తిరుగుతూ దేవుని వాక్యమును బోధించువారు. మీరు బాగా గ్రహించాలి. కాబట్టి వీరు యేసుక్రీస్తు నామ మహిమార్థమై వారు అనేక మీటింగులలో అనేక ప్రాంతములలో దేవుని గూర్చినటువంటి వాక్యము చెప్పుచు సాక్ష్యము చెప్పుచు ఆయా ప్రదేశములకు వెళ్ళుచుండేవారు. పౌలు గారు కూడా వారు మరి అక్కుల ప్రిస్కిల్ల అనేటువంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యము వారితో మరి వారు బోధించగా విన్నవాడు, వారితో కలిసి పరిచర్యకు సహకారం అందించినవాడు ఈ పౌలు గారు. గనుక అక్కుల ప్రిస్కిల్ల పౌలు గారిని అడుగుతారు, నీవు బాగా బోధించగలవు, నీవు బాగా మాట్లాడగలవు, నీవు దేవుని సువార్త ఎందుకు చేయకూడదు, దేవుని పని ఎందుకు చేయకూడదు అని వారు అడిగేటప్పుడు పౌలు గారు ఏం చెప్తారంటే, నేను ప్రార్థన చేస్తాను, అది దేవుడి చిత్తమో కాదో, నేను బోధించుట, నేను ప్రార్థించుట దేవుని చిత్తమో కాదో నేను ఏం చేస్తానన్నాడు? ప్రార్థన చేస్తానన్నాడు. అలా ప్రార్థన మరి పౌలు గారు చేసి ఉండవచ్చును. అలాగ ప్రార్థన చేసుకునినందువలన దేవుని సేవ చేయటానికి, దేవుని వాక్యము బోధించడానికి గనక ఆయా సందర్భములలో మరి దేవుని సేవ నిమిత్తమై వాడబడుటకు గాను ఆయన తాను ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని విడిచి గనక ఎక్కడికి వెళ్ళాను అనగా రోముకు వెళ్ళాను. ఈ రోముకు వెళ్ళినప్పుడు ఈ రోము వారు ఏం చేస్తారు అంటే పౌలు గారిని బంధించి వేస్తారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వాడై అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు చెప్పగా వెళ్ళినటువంటి పౌలు గారు ఈ యెరూషలేము విడిచి రోముకు వెళ్ళగా, ఈ రోము దేశములోనికి వెళ్ళినప్పుడు రోమా ప్రభుత్వం వారు ఈయనని మతపరమైన సంగతులు బోధించకూడదని జైల్లో వేస్తారు. ఆ జైల్లో వేసినప్పుడు
పౌలు గారు ఏం చేస్తారు అంటే గనక బోధిస్తూ ప్రార్థన చేసినటువంటి వాడు గనక తిమోతికి మరి పిలిచి తిమోతికి చెబుతాడు ఏమని అంటే, నా కుమారుడా, ఎఫెసులో సంఘం ఉన్నది, ఎఫెసులో ఉన్న సంఘమునకు నీ వెళ్ళి బోధించుము, దేవుని వాక్యము బోధించమని పాస్టర్గా ఈ తిమోతిని మరి ఆ యొక్క ఎఫెసు సంఘములోనికి పంపిస్తాడు. గనక ఈ పత్రిక ఎక్కడ రాశాడు ఆయన అంటే ఆ యొక్క చెరలోనే ఉండే రాశాడు. ఎఫెసు పత్రిక చెరలో ఉండే రాశాడు. ఈ చెరలో ఉండి రాసినటువంటి మరి పత్రిక చాలా గొప్ప అమూల్యమైనటువంటి సంగతులను, మానవులమైనటువంటి బోధించే విషయాలు, చాలా సంగతులు మనకు మరి తెలియచేస్తున్నటువంటి పత్రిక అయి ఉన్నది. గనక ఈ ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 2 వచనములు చదివినప్పుడు ఇక్కడ ఎఫెసులో ఉన్నటువంటి మరి వారందరికీ పెద్దలకును శుభమని చెప్పి ఆయన తన్ను తానుగా ఆ సంఘమునకు ఏం చేసుకుంటున్నాడంటే పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ 2 వచనాలు పౌలు గారు తన సొంతంగా మరి తన జరగబోయే సంఘములకును పెద్దలకును శుభమని చెప్పి ఉత్తరము రాశాడు. ఇకపోతే 3వ వచనము నుండి 11వ వచనం వరకు చదువుతులండి. 11వ వచనం వరకు చూస్తే ఏముంటుంది అనగా, మరి దేవునికిని మధ్యను క్రీస్తు ప్రభువునకు గనక పరిశుద్ధాత్మకు తండ్రి అయినటువంటి ఈ ముగ్గురిని కలిసి ఒకేసారి దేవుని స్తుతించవలెనని ఆయన ఆపేక్ష కలిగిన వాడై ఎక్కువగా ఎఫెసీ పత్రిక 3 ప్రార్థనల మీద ఆధారపడి ఉంటుంది. 3 ప్రార్థనల మీద ఆధారపడి ఉంటుంది ఈ ఎఫెసీ పత్రిక. గనక ఆయన చదువుతూ మనము చదివినటువంటి 3వ వచనము నుండి 11వ వచనముల మధ్య ఉన్న సంగతి ఏమిటి అనగా, క్రీస్తులో దేవునిలో ఉన్నటువంటి సందేశాలు, అనగా దేవునిలో ఉన్నటువంటి సందేశాలు క్రీస్తు ప్రభువారు సంఘములోనికి వచ్చేటట్లుగా చేశాను. గనక క్రీస్తులో దేవుని సందేశములు, అనగా దేవుని మాటలు, దేవుని వాగ్దానములు, గనక దేవునిలో ఉన్నవి క్రీస్తులో ఉన్నటువంటి ఆ దేవుని సందేశాలు సంఘములోనికి వచ్చినట్లుగా ఈ యొక్క మరి 11 వచనముల వరకు కూడా ఆ క్రియలు సంఘములోనికి రావాలి. ఆ దేవుని యొక్క సందేశములు సంఘములు వినాలి, సంఘ బిడ్డలు వినాలి. విని దాని ప్రకారముగా ఖచ్చితముగా నిశ్చయమైనటువంటి ఉద్దేశము కలిగి నడుచుకోవాలి అన్నదే ఈ యొక్క 3వ వచనము నుండి మరి 11 వచనముల వరకు ఉన్నటువంటి సంగతి, 14 వచనముల వరకు ఉన్నటువంటి సంగతి. కాబట్టి ఈ 14 వచనములో గనక మనం చూస్తే 14 వచనముల వరకు మనం చూస్తే తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను, త్రిత్వ దేవుడైనటువంటి ఆయనను విడగొట్టకుండా ముగ్గురిని ఏకముగా ఒకేసారి కలిపి దేవుని స్తుతించవాలని అనుకున్నట. ఈ మన తెలుగు బైబిల్లో మరి ఈ 3వ వచనము నుండి 11వ వచనముల వరకు మధ్యలో ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6 వచనాలు ఉన్నాయి. 3వ వచనము నుండి 10వ వచనం వరకు చూస్తే 6, 7 వచనాలు ఉన్నాయి. అదే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే గనుక ఈ మధ్యలో వచనాలు ఉండవు. ఎందుకు వచనాలు ఉండవు అంటే అరామిక్ భాషలో ఆ వచనాలు అక్కడ ఎక్కువగా పొందుపరచలేదు. అంటే అక్కడ నుంచి 3వ వచనము నుండి 14వ వచనం వరకు కూడా తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ అయినటువంటి త్రిత్వ దేవుని గనక తన ఆరాధనలో ఒకేసారి దేవుని స్తుతించవలనన్న ఉద్దేశము కలిగిన వాడై ఉన్నాడు. ఆ ఉద్దేశము గనక మరి సంఘమునకు కూడా ఆ ఉద్దేశముల తలంపులు సంఘములలోనికి కూడా రావాలి అని అంత గొప్పగా పౌలు గారు దేవుని స్తుతించుట,
గనక తండ్రిని వేరు చేసి, కుమారుని వేరు చేసి, పరిశుద్ధాత్మను వేరు చేసి కాకుండా ఈ ఉన్న కొద్ది సమయంలోనే ఈ ముగ్గురిని కలిపి ఒకేసారి స్తుతించవాలని ఆయన ఎంచుకున్నటువంటి ఈ యొక్క వాగ్దానములో ఈ 3 నుండి మరి మధ్యలో వచనము లేనటువంటి వచనాలను గనక చూస్తే మనము ఈ 5 వచనాలని కూడా ఒకేసారి మరి గుక్క తిప్పకుండా ఒకేసారి మొత్తం ఈ 5 వచనాల భాగము ఒకేసారి ఆరంభించి ముగింపు వరకు కూడా ఒకేసారి స్తుతించవలెను అని మరి అనుకుని మరి చాలా గట్టి నమ్మకముతో గనక ఒక చరణం పాట పాడాలంటే మధ్యలో ఎక్కడ గ్యాప్ తీసుకోవాలి, ఫుల్ స్టాప్లు ఉంటాయి. గనక ఈ వచనములో ఈ 5 వచనాల వరకు కూడా ఆప్టింగ్ లేకుండా ముగింపు వరకు కూడా మరి మధ్యలో గ్యాప్ లేకుండా తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను, దేవుని స్తుతించవలనని పౌలు గారి అనుకోనడం. ఇది చాలా గొప్ప సందేశం, చాలా గొప్ప మరి వాగ్దానములతో కూడినది. గనక ఇలాగున తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని స్తుతించుచు క్రీస్తులో దేవుని ఉద్దేశములన్నీ సంఘములోనికి రావాలని, ఆ సంఘములో ఉన్నవారు దేవుని ఉద్దేశములో ఉండాలని ఆయన మరింత గొప్పగా ఈ పత్రిక వ్రాసినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. గనక 15వ వచనము నుండి మరి ఇదే పత్రికలో 15వ వచనము నుండి 23వ వచనం వరకు చూస్తే పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఇక్కడ మనము చూస్తే ఆ 3వ వచనములో మొదటి అధ్యాయం 4వ వచనములో ఎట్లనగా అనే మాట ఉంటుంది. ఎట్లనగా అన్న మాట ఈ పత్రికలో 3 సార్లు రాయబడి ఉంటుంది. ఎట్లనగా అంటే 3 సార్లు 3 ప్రార్థనలకు సంబోధించి కూడా రాయబడి ఉంటుంది. కాబట్టి ఎట్లనగా అని ఆరంభించిన ఆయన మరి 15వ వచనములోనికి వచ్చేసరికి పౌలు గారు ఏం చెప్తున్నారు? కృతజ్ఞత ప్రార్థన. ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత ప్రార్థన. గనక కృతజ్ఞత లేకుండా ప్రార్థన చేయకూడదు, కృతజ్ఞత ఉండాలి, కృతజ్ఞత కలిగిన ప్రార్థన చేయాలి. గనక అది వాగ్దానంతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. గనక కృతజ్ఞత ఎంత గొప్ప కృతజ్ఞత! మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 15వ వచనము నుండి 23వ వచనం వరకు ఏముంటుంది అనగా గనక పౌలు గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. గనక ప్రార్థన చేయుట చాలా ముఖ్యమైనటువంటి సంగతి. గనక ప్రార్థన చేయడము, మరి కృతజ్ఞత స్తుతితో ప్రార్థన చేయటము చాలా గొప్ప అవసరమైనటువంటి సంగతి. గనక ప్రార్థన చేసేవారు ఎలా చేయాలంటండి? క్రీస్తు ప్రభు యొక్క ఉపదేశము, దేవుని ఉపదేశము క్రీస్తులో, ఆ క్రీస్తులో దేవుని ఉపదేశము సంఘములోనికి, ఆ సంఘములోనికి ఉపదేశాలన్నీ వచ్చుట వలన కృతజ్ఞత స్తుతి ప్రార్థనలు చేయవలెనని పౌలు గారు ప్రార్థన చేశారు. ఎవరి కోసం ప్రార్థన చేశారు? ఆయన ఎందుకోసం ప్రార్థన చేశారు? గనక సంఘము కొరకు ప్రార్థన చేశారు, సంఘము వృద్ధి కొరకు ప్రార్థన చేశారు, సంఘము దేవునిలో ఎదుగుట కొరకు ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన అంశమై ఉన్నది. కాబట్టి ఇది మొదటి అధ్యాయము. 2వ అధ్యాయము గనక 2వ అధ్యాయము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితిరి. 2వ అధ్యాయం ప్రారంభము నుండి 10 వచనముల వరకు. 1 సంఘములో విశ్వాసము ద్వారా, 2 దేవుని కృప ద్వారా, 3 దేవుని రక్షణ. గనక ఇప్పుడు ఏమొచ్చింది సంఘానికంటే ఈ మాటలు వినటాన్ని బట్టి విశ్వాసం వచ్చింది. ఆ యొక్క విశ్వాసము ద్వారానే గనక దేవుని కృప చేత గనక దేవుని కృప పొందుకున్నారు. దేవుని కృప పొందుకొనడం చేత వారికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కాబట్టి విశ్వాసము ద్వారా, మరి అలాగే కృప చేత రక్షణ. గనక రక్షణ పొందటానికి కారణం ఏమిటి? రక్షణ పొందటానికి కారణమేమి అమ్మా? ఏమి రక్షణ పొందటానికి కారణం ఏంటి? విశ్వాసం. గనక విశ్వాసము మూలానే దేవుని కృప మనకి దొరుకును.
దేవుని కృప దొరికిన తర్వాత మనం ఏమవుతున్నాము? రక్షణ పొందుతున్నాం. ఇక్కడ మీకు ఒక సంగతి తెలియచేస్తాను, వినండి. గనుక విశ్వాసము మనిషికి, విశ్వాసి అయిన మనిషికి విశ్వాసము చాలా గొప్పది. విశ్వాసం లేకపోతే ఏం చేయలేము. ఏం చేసినా ప్రార్థన రాదు. విశ్వాసం లేకపోతే ప్రార్థన రాదు. విశ్వాసం లేకపోతే మందిరానికి రాదు. విశ్వాసం లేకపోతే బైబిల్ చదవలేము. గనక ఏం చెయ్యాలన్నా కానీ ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి. ఒక పని చేయాలంటే దానికి ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక దృఢ విశ్వాసం ఏర్పడితేనే తప్ప పని చేయడానికి వీలు పడదు. సహజముగా ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఆ కథ ఏంటంటే, ఓ బిల్డింగ్ కట్టే వ్యక్తి ఉన్నాడు. గనుక బిల్డింగ్ కట్టే వ్యక్తి ఎవరు? తాపి మేస్త్రి. ఇంకా చాలామంది ఉన్నారు, వారు అందరూ అవసరమే. తాపి మేస్త్రి. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఎవరు? ఈ కిటికీలు గుమ్మాలు చేసే వ్యక్తి. వీరిద్దరూ ఒక గృహాన్ని కట్టడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. గనక వీరిద్దరికీ కూడా ఏముండాలి? ఐక్యత కలిగి ఉంటేనే ఈ బిల్డింగ్ బాగా ఉంటుంది, ఈ ఇల్లు బాగా ఉంటుంది, ఈ వారు చేసే పని బాగా ఉంటుంది, వారు చేసేటువంటి తలంపులు కూడా బాగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఎలాగా ఒక బిల్డింగ్ కట్టడానికి మొట్టమొదటిగా పునాది, ఆ పునాది అది క్రీస్తు ప్రభువే విశ్వాసము ద్వారా పునాది వేసింది. దాని మీద ఇంకొకటి ఎవడు పునాది వేయనక్కర్లా. కాబట్టి విశ్వాసమును బట్టి ఏముండాలి? విశ్వాసి కంటే స్థిరమైనటువంటి విశ్వాసం ఉండాలి. అది క్రీస్తు కట్టినటువంటి వేసినటువంటి పునాది మీద మరి ఉండవలసినటువంటి సంఘం అయి ఉండాలి. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టడానికి ఎలా ప్రాముఖ్యంగా మరి ఐక్యత కలిగి ఈ గృహాన్ని కట్టడానికి ఉపయోగించారో, ఆ వారి యొక్క ఐక్యతను బట్టి ఇంటికి ఒక చక్కని అందమైన రూపం వస్తుంది. ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా ఈ ఇంటికి ఎలాగా మూల కారణము బేసుమట్టి విశ్వాసము, సంఘానికి విశ్వాసము, విశ్వాసికి విశ్వాసమే మూలము. ఆ యొక్క విశ్వాసమును బట్టియే ఏమొచ్చింది? దేవుని కృప దొరికింది. ఏం దొరికింది? దేవుని కృప దొరికింది. దేవుని కృప దొరికిన వెంటనే ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అనగా విశ్వాసము ద్వారా. గనక విశ్వాసము ద్వారా ఏమొచ్చింది అంటే కృప దొరికింది. కృప చేత ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. గనక ఇక్కడ ఈ విశ్వాసమును బట్టి గనక రక్షణ వచ్చింది, కృప దొరికింది. గనక విశ్వాసము లేకపోతే కృప దొరకదు, విశ్వాసము లేకపోతే రక్షణ దొరకదు, విశ్వాసం లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా మందిరంకి రావటం వెళ్ళటం ముసల్దానం అయిపోయినా సరే నీకు రక్షణ రాదు. ఏమి రాదు? రక్షణ రాదు. గనుక నీ విశ్వాసము ఎక్కడుంది? నీ విశ్వాసంను బట్టి నీవు నమ్మితే, నీకు కృప దొరికితే నీకు రక్షణ దొరుకును. నేనేదో కాలక్షేపణగా విని వెళ్ళిపోతాను, అక్కడే అలాగుంటానంటే నీ జీవితంలో నిన్ను ఎవ్వడు బాగు చేయలేడు. ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుడి దగ్గరికి వచ్చి? విశ్వాసం ఉంది, కృప దొరికింది, రక్షణ లేదు. గనక రక్షణ ఎందుకు లేదు? అక్కడే కృప దగ్గర ఆగిపోవటమే. విశ్వాసమును బట్టి రక్షణ అవసరము లేదు. అది తీసుకుంటే వెలివేస్తారు, అది తీసుకుంటే మరి అందరూ చూస్తారు. దేవుని మందిరికి వెళ్ళినప్పుడు వెలివేయలేదా? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వెలివేయట్లేదా? తప్పులు చేసినప్పుడు వెలివేయట్లేదా? వేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలాంటి వారు ఉంటారు. కాబట్టి ఇలాంటి వారికి కూడా ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ దొరుకును. కాబట్టి ఈ రక్షణ దొరికినటువంటి విశ్వాసి ఎలా ఉండాలి? గనక అక్కడి నుంచి చూస్తే మరలా 2వ అధ్యాయం 11వ వచనం నుండి 22 వచనాల వరకు చూస్తే దేవుని నూతన మరి జనాంగములోని ఐక్యత. ఇక్కడ నేను ఇందాక బిల్డింగ్ కట్టే వారికి ఏం కావాలి? ఐక్యత కావాలి. అలాగే దేవుని ఏర్పాట్లో ఉన్నప్పుడు నూతన జనాంగముగా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు? గనక దేవుని ఏర్పాట్లోనికి వచ్చినప్పుడు, దేవుని చిత్తాన్ని అనుసరించినప్పుడు గనక ఏమొస్తుంది అంటండి? వాక్యాన్ని చదివితే ఐక్యత వస్తుంది. వస్తుందా? ఏమంటే వస్తుందా?
వాక్యాన్ని చదివితే ఐక్యత వస్తుందా? పోని మీరు ఐక్యత కలిగి ఉన్నారా అమ్మా? ఐక్యత ఎక్కడున్నారు? వాక్యాన్ని చదివితే ఐక్యత కలిగి ఉండాలని పౌలు గారు ఎందుకు చెప్తున్నారు? గనుక దేవుని నమ్మితే మీకు నూతన బలం వస్తుంది, నూతన శక్తి వస్తుంది, నూతన ఆరోగ్యం వస్తుంది, నూతన మరి ఆత్మ వస్తుంది. కాబట్టి నీవు జీవములోనే మరి జనాంగములోనే జీవము కలిగి ఐక్యత కలిగి ఉండు. ఇక్కడ ఐక్యత కావాలి. ఐక్యత ఐక్యత అంటే గనక మరి చాలా సంగతుల ఐక్యత. గనక ఐక్యత అన్నది చాలా సంగతులు మనం చూసుకుంటే ఐక్యత చాలామందిలో కనిపించదు. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ ఏంటది? యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు, నీ సహోదరుడితో నీకేమైనా వాదాలు ఉన్నాయా? లేక నీ పక్క వారితో నీకేమైనా వాదాలు ఉన్నాయా? ఉంటే గనక ఏం చెయ్యాలి? ముందర వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి సమాధాన పడరా. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. చాలామంది దేవుడి దగ్గరికి వచ్చేవారు అక్కడ వారిని కోపగించుకొని, వారిని చేదరించుకొని, అక్కడ వారిని రకరకాలుగా మాట్లాడి ఆ కోపంతో దేవుడి దగ్గరికి వచ్చేవారు. ఇక్కడ సమాధానం దొరుకుద్ది. ఎక్కడ సమాధానం దొరుకుద్ది? దేవుడు అంటున్నాడు, ముందర వాడి దగ్గరికి వెళ్ళి సమాధానం పడరా, వాడి దగ్గరికి వెళ్ళి ఐక్యత పడరా. అక్కడ ఐక్యత పడకుండా ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి నాకు ఐక్యత పరచు, నాకు ఐక్యత దయచేయంటే కుదురుతుందా? వస్తుందా? రాదు. గనుక పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంటే, దేవుని నమ్మితే నీకు నూతన బలం వస్తుంది, నూతన శక్తి వస్తుంది. ఆ నూతన బలము, నూతన శక్తి వచ్చినప్పుడు ఐక్యత కలిగి ఉండటానికి ఐక్యత. గనక మరి ఈ ఇంటి పనుల్లోనే వేరైన వీరిద్దరే గనక ఇంటి పనుల్లో ఎంత ఐక్యత కలిగి ఉంటే అంత పని చక్రంగా చేయగలరు. గనక ఐక్యత కావాలి, ప్రేమ కావాలి, సమాధానం కావాలి. గనక చాలామంది ఐక్యత లేకుండా దేవుడి దగ్గరికి వచ్చేవారు. గనక ఐక్యత లేకుండా దేవుడి దగ్గరికి వచ్చి నాకు ఐక్యత దయచేయి, ప్రేమ దయచేయి, నాకు ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలా అనుకుని ప్రార్థన చేసేవారికి ఎప్పటికీ కూడా ఐక్యత రాదు. దేవుని ఏర్పాటులో ఉండి ఐక్యత కావాలనుకున్నటువంటి వారు గనక ఏం కావాలి అంటే, దేవుని ఏర్పాటు వాక్యములోనే ఐక్యత ఉంది. గనక వాక్యము చదువుకుంటే ఐక్యత వస్తుంది. దేవుని వాగ్దానములను బట్టి నడుచుకుంటే గనక ఐక్యత వస్తుంది. గనక నీ ఇంటిలో మీరు మీ పక్కవారితో లేక మీ ఇంట్లో మీరే ఎంతమందితో ఐక్యత కలిగి ఉన్నారు చెప్పండి? ఒక భార్య భర్త ఐక్యత కలిగి ఉంటే సరిపోద్దా? ఆ కుమార్తెలు ఐక్యత కలిగి ఉండొద్దా? అందరు ఐక్యత కలిగి ఉండాలి. అందరు ఐక్యత కలిగి ఉన్నప్పుడే గనక గొప్ప పని జరుగుద్ది. పౌలు గారు భార్యాభర్తలను చూసి మీరు ఐక్యత కలిగి ఉండాలి, మీరు ఐక్యత కలిగి ఉంటే మీ బిడ్డలు ఐక్యత కలిగి ఉంటారు, మీరు ఐక్యత కలిగి ఉంటే మీరు మీ బిడ్డలు ఐక్యత కలిగి ఉంటారు, మీ పక్క వారితో ఐక్యత కలిగి ఉంటారు, ఐక్యత కలిగి ఉండండి అని ఆయన ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఏం రాశాడంటే, దేవుని స్తుతించుట, దేవుని రక్షణ, కృతజ్ఞత. గనక ఆయనను మరి ఆయన కృపచేత ఐక్యత కలిగి ఉండండి. గనక మనం ఎవరమో ఎక్కడి వారమో తెలియదు. సంబంధాలు మీకు మాకు ఉన్నాయా? లేవు, సంబంధాలు లేవు. కనుక దేవుని వాక్యమును బట్టి ఏమొచ్చింది? సంబంధం వచ్చింది, సంబంధాలు వచ్చినాయి దేవుని పిల్లలమని. గనుక దేవుని పిల్లలమైతే దేవుని మరి వాగ్దానం బట్టి నూతన జీవము కలిగిన వారై ఐక్యతము కలిగి ఉండాలి. ఐక్యత లేకపోతే దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా అనిపించుకోవడానికి ఎంత మాత్రమును అవకాశం ఉండదు. దాన్ని ఎన్నిసార్లు మనం ధ్యానం చేసుకున్నా అంతే, మన జీవితం అక్కడే. కాబట్టి అది దేవునికి విరోధమైనది. ఐక్యత కలిగి ఉండాలనుకునేవారు దేవుని మనుషులతో మనిషికే ఐక్యత కలిగి ఉండకపోతే దేవుడి దగ్గర ఎక్కడ ఐక్యత కుదురుద్దా? కనపడే మనిషితో ఐక్యత కలిగి ఉండకపోతే కనపడని దేవునితో ఐక్యత కలిగి ఉండడానికి ఎక్కడ కుదురుద్ది? గనక నాకు దేవునికి ఐక్యత ఉందా లేదా అనే దానికంటే నాకు నా పక్కవారికి ఐక్యత ఉందా లేదా అన్నది 1-2 సార్లు పరిశోధన చేసుకోవాలి విశ్వాసము ద్వారా. గనక పరిశోధన చేసుకొని ఐక్యత కలిగి ఉంటున్నానా, ఐక్యత లేనటువంటి విషయాలు కలిగి ఉంటున్నానా అని జ్ఞాపకం చేసుకోండి. సరే, ముందరికి వెళ్దాం. గనక
ఐక్యత లేదు. 2వ అధ్యాయం 11వ వచనము నుండి 22వ వచనముల వరకు. 4వదిగా చూస్తే మరి 3వ అధ్యాయం 1 నుండి 13వ వచనముల వరకు చూస్తే దైవిక మర్మము యొక్క ప్రత్యక్షత. ఇప్పుడు విశ్వాసము కలిగి ఉండాలి గనక కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి గనక కృపచేత దేవుని రక్షణ అందుకోవాలి, దేవునిలో నూతన బంధం పొందుకోవాలి, దేవునిలో ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగినటువంటి వారిలో దైవిక మర్మము యొక్క ప్రత్యక్షత. ఇప్పుడు దేవుని యొక్క మర్మములు తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకోవాలి? దేవుని మర్మములు తెలుసుకోవాలి. దేవుని మర్మాలు తెలుసుకోవాలంటే లోకములో ఉన్న విద్య గనక అది చాలదు, అది ఉంటే జీవించడానికే సరిపోద్ది. గనక పౌలు గారికి బాగా విద్య ఎరిగిన వాడు గనక పౌలు గారు దైవాత్మగా సంబంధించినటువంటి దైవికమైన మర్మము గనక చెప్పాలి అంటే అది దేవుడు బయలుపరచాలి. గనక దైవికమైనటువంటి మర్మము గుడార్థములు బయలుపరచాలి. బయలుపడాలి అంటే దేవుడు బయలుపరచాలంటే దేవుని ప్రత్యక్షత అవసరం. గనక దైవిక మర్మము యొక్క ప్రత్యక్షత ఈ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 13 వచనముల వరకు ఈ యొక్క ప్రత్యక్షత కనబడుతుంది. ప్రత్యక్షత గనక దేవుని చూసేటువంటి ప్రత్యక్షత, దేవుని మాట వినగలిగినటువంటి మరి ఆత్మీయాక్షేపం, ఇది చాలా గొప్పది. గనక దైవిక మరణము ఈ యొక్క లోకములో ఉన్నటువంటి మర్మాలు అంతంత మాత్రమే ఉంటాయి. గనక పరలోక దేవుని వాగ్దానములను బట్టి ఆయన ఇచ్చేటువంటి దేవుడిచ్చేటువంటి మర్మము యొక్క చాలా గొప్పది. ఆ మర్మము ప్రత్యక్షపరచాలంటే దేవుడు రావాలి. అది మానవులు ఎవరు కూడా ఆ ప్రత్యక్షతలు అందించరు. కాబట్టి దేవుడే దిగి వచ్చి మానవులైన వారికి తన ప్రత్యక్షతను మరి కనపరుచుకొని తన గుడార్థమైనటువంటి మర్మములు వారికి తెలియచేయాలి. వారు ఎవరై ఉండాలి? తన సంఘం అయి ఉండాలి, తన బిడ్డలు అయి ఉండాలి, తన మాట వినేవారు అయి ఉండాలి. అలాంటి వారికి మర్మములు దేవుడు బయలుపరుస్తారు, ప్రత్యక్షపరుస్తారు. దేవుడు ప్రత్యక్షమగును. గనక మరి 3వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు చూస్తే శక్తి కోసము, ప్రేమ కోసము గనక ఇక్కడ సంఘములో ఉండటానికి ఏం చూపిస్తున్నాడంటే దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి అందుకోవడానికి మీరు దేవుని దగ్గరికి రావాలి. శక్తి కోసము గనక శక్తి లేని వారు గనక శక్తి కావాలి అంటే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థనలో ఏకీపిస్తే దేవుడు ఏమిస్తాడు? అమ్మా ఏమిస్తాడు? శక్తినిస్తాడు. కాబట్టి శక్తి కావాలి మనిషికి. శక్తి కోసము దేవుడి దగ్గర ప్రయాసపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏమిస్తాడు? శక్తినిస్తాడు. గనక శక్తితో పాటు దేవుడు ప్రేమ. గనక ఈ ప్రేమ చూడండి చాలా గొప్పది. తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో లెక్క ఎవడికి తెలియదు. దక్షిణము నుండి ఉత్తరము వరకు లెక్క ఎంతో ఎవరికి తెలియదు. దేవుని ప్రేమ ఈ కొలతల కంటే, భూమి కంటే, ఆకాశం కంటే ఎంత ఎత్తుగా ఉన్నదో అది కూడా మనిషి తీసుకొచ్చినా కానీ ఆ లెక్క కూడా తక్కువే. గనక అంతకంటే ఎక్కువ ప్రేమ క్రీస్తు ప్రభువులో ఉంది. అంతకంటే ఎక్కువ ప్రేమ క్రీస్తు ప్రభువులో ఉంది. గనక విశ్వాసం ఇచ్చిన దేవుడు, రక్షించిన దేవుడు, పరిశుద్ధపరిచిన దేవుడు గనక ఆయన మరి వాగ్దానమును బట్టి ఆయన ప్రత్యక్షమైనటువంటి దేవుడు. ఇప్పుడు సంఘమునకు ఏం కావాలి? శక్తి కావాలి. గనక శక్తి కావాలి. గనక ఆ యొక్క శక్తి కోసము పౌలు గారు ఈ దేవుని శక్తి సంఘములోనికి ప్రవేశించడానికి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాడు. గనక దేవుని శక్తి మహా గొప్ప శక్తి అయి ఉన్నది. గనక ఆయన శక్తి ముందర ఏ శక్తులు పని చేయవు, ఆయన శక్తి ముందర ఏ యుక్తులు పని చేయవు. కాబట్టి ఆయన శక్తి పొందుకునేటట్లు ప్రార్థన చేయాలి. మనం దేవుడి దగ్గరికి వస్తాం. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అడిగిన దానికంటేను
కూర్చోండి. అంటే మనం అడిగింది ఏంటి? దేవుడు ఇచ్చింది ఏంటి? రెండంతలు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు ఇస్తాడు. మనం అడిగింది కొంచెమే కనుక దేవుడు ఇచ్చింది ఎక్కువే. అది బాగా చిన్నది, దానికంటే ఎక్కువ. చిన్నది అడిగితే పెద్దది, ఇంకా పెద్దది, ఇంకా పెద్దది. ఏదైనా పెద్ద గొప్ప కార్యములు గనక దేవుడు చేసినప్పుడు మహామరి గొప్ప ఏర్పాటు మనుషులలోను సంఘములోను క్రీస్తు ప్రభువునకు కూడా ఈ యొక్క మరి కలిగినటువంటి శక్తి, క్రీస్తు ప్రభు కలిగి ఉన్న ఈ ప్రేమ పౌలు గారు గ్రహించి పౌలు గారు అనుభవించారు. కాబట్టి ఈ అనుభవము సంఘములోను కూడా రావాలని దేవుడు నుంచి తెలియచేశారు. సరే, ముందరికి వెళ్దాం. 6వదిగా 7వదిగా చూస్తే 4వ అధ్యాయం 1 నుండి 16 వచనముల వరకు క్రీస్తు శరీరం యొక్క ఐక్యత గనక అవయవాలు చూడండి. అవయవాలు, మన చేతులు వేరు, మన కాళ్ళు వేరు, మన కళ్ళు వేరు, నోరు వేరు, చెవులు వేరు. కాబట్టి ఎవరి కళ్ళు వాళ్ళు కొన్నాయి, ఎవరి చేతులు వారు కొన్నాయి, ఎవరి అవయవాలు వారు కొన్నాయి. ఎవరు ఇష్టం వచ్చినప్పుడు ఏమైనా చేసుకోవచ్చు, స్వాతంత్రం ఉన్నది. గనక ఇక్కడ క్రీస్తు శరీరం ఎవరు? క్రీస్తు శరీరం ఎవరు? సంఘము. గనక అది మచ్చైనను మడతైనను కళంకమైనను లేకుండా దేవుడు దానిని మరి పరిశుద్ధపరిచి ఈ ఆ సంఘమంతటినీ కూడా, శరీరం అంతా ఒకటే, ఈ అవయవాలన్నీ ఒక్క శరీరములో ఇమడబడి ఉంటవి. అలాగే సంఘమంతా కూడా ఒకటై ఉండవలెనని క్రీస్తు శరీరము యొక్క క్రీస్తు శరీరము సంఘమై ఉంటే అవయవాలు ఎలాగ వేరువేరుగా కనిపిస్తాయో ఆ అవయవాలన్నీ ఎవరంటే మనందరం. గనక కన్ను చేసే పని ఏం చేయకూడదు? చెవి చేయకూడదు. చెవి చేసే పని కన్ను చేయకూడదు. మరి కన్ను చేసే పని నోరు చేయకూడదు. అలాగ చేతులు చేసే పని కాళ్ళు చేయకూడదు. కాళ్ళు చేసే పని చేతులు చేయకూడదు. గనక ఏ పని ఏ అవయవం చేయాలో ఆ అవయవమే ఆ పని చేయాలి. మనందరము కూడా క్రీస్తులో ఏమై ఉన్నాము? ఒక్క అవయవములమై ఉన్నాం. అంటే ఒక్క శరీరము. అంటే ఒక్క శరీరములో అవయవాలు ఒకే రీతిగా పనిచేస్తాయి. అలాగే సంఘమంతా కూడా ఏమై ఉండాలంటే ఒక్క శరీరమై ఉండాలి. ఒక్క శరీరములో అవయవాలు ఎలా పనిచేస్తాయో మనందరము కూడా అలా పనిచేయాలి. అలా పనిచేయాలంటున్నాడు పౌలు గారు. అలా పనిచేస్తేనే పనికి తీరు పద్ధతి ఉంటుంది. అలా పని చేయకపోతే పద్ధతి తీరుగా ఉండదు. నేను ఎలాగే ఉంటాను అంటే ఎలా కుదురుతుంది? నేను ఎలాగే జీవిస్తానంటే ఎలా కుదురుతుంది? కాబట్టి బయట ఎలాగన్నా జీవించండి. సంఘములోనికి వచ్చిన తర్వాత సంఘములో నీవు ఒక అవయవము వలె ఉండి గనక క్రీస్తు శరీరమై ఉన్నావు. కాబట్టి ఈ క్రీస్తు శరీరం అవయవమై ఉన్నట్లుగా అందరూ ఏకత్వమై ఉండాలి. వేరు లేదు. గనక వేరు కాదు. ఆ 120 మంది ఏకమైనట్లు ఆ 5 మంది సంఘము పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు గనక ప్రార్థన చేయడానికి ఏకమై ఉన్నప్పుడు గనక ఇలాగ ఏకమై ఉండాలి. ఇలా కుటుంబము భార్యాభర్త ఏకమై ఉండాలి. బిడ్డలు కుమారుడు కుమార్తె ఏకమై ఉండాలి. గనక అందరూ ఏకమై ఉండాలి. తల్లిదండ్రులు ఒకలాగా బిడ్డలు ఒకలాగా జీవిస్తే ఇది ఏకం అనిపించుకొనదు. గనక ఏకములాగా ఉండదు. గనక క్రీస్తు శరీరము ఒక్కటే. గనక ఆ అవయవములు కూడా ఒక్కటై ఏకీపించినట్లుగా అందరము కూడా అలాగ ఒక్కటిగానే ఏకీపించాలి. ఒకటిగానే మరి పని చేయాలి. గనక ఒకటిగానే పని చేయాలి. ఇలాగన చూస్తే దేవుని మహా గొప్ప ఏర్పాటును బట్టి ఇది మనం గ్రహించగలం. కాబట్టి ఈ యొక్క వచనాల్లో ఐక్యత, శరీరానికి ఐక్యత. కాబట్టి దేవుడు ఈ 4వ అధ్యాయములో ఏం చెబుతున్నాడు పౌలు గారు? గనక ఒక కుటుంబ వ్యవస్థ అని చూపిస్తున్నాడు. తల్లిదండ్రులారా, మీరు మొదట ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి.
తర్వాత మీ బిడ్డలు ఎవరికి లోబడి ఉండాలి? తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. గనక తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. గనక వీరి కొరకు ప్రార్థన చేస్తూ మరలా 4వ అధ్యాయము 3వ వచనములో పౌలు గారు ఎట్లనగా అని మొదలుపెట్టారు. గనక ఎట్లనగా క్రీస్తు మర్మము దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడినందున సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. కనుక ఇక్కడ ఎట్లనగా అంటే ఇక్కడ కుటుంబాల్లో ఉండవలసినటువంటి సంగతులు నుంచి పౌలు గారు తెలియచేస్తున్నారు. కుటుంబాల్లో ఉండవలసిన లక్షణాలు ఇందాక బిల్డింగ్ గురించి చెప్పుకున్నట్లుగా గనక తల్లిదండ్రులారా మీరు దేవునికి లోబడి ఉండండి. మీ బిడ్డలను మీరు జాగ్రత్తగా పెంచండి, జాగ్రత్తగా ప్రేమించండి. అలాగే బిడ్డలకు కూడా మీ తల్లిదండ్రులను ప్రేమించండి. కుటుంబపరమైనటువంటి సంగతులు ఎక్కువగా ఈ ఎఫెసీ పత్రికలోనే బాగా మనం చూడగలం. భార్య ఎలాగుండాలి, భర్త ఎలాగుండాలి, భార్య భర్త ఎలాగుండాలి, బిడ్డలు చిన్నప్పుడు చిన్నగా లోకజ్ఞానం తెలియనప్పుడు బిడ్డల దగ్గర ఎలా ఉండాలి, పెద్దవారైన తర్వాత బిడ్డల దగ్గర ఎలా మాట్లాడాలి, అలా పెద్దవారైన తర్వాత బిడ్డలు కూడా తల్లిదండ్రుల దగ్గర ఎలా మాట్లాడాలి, ఈ పద్ధతులన్నీ కూడా పౌలు గారు చాలా చక్కగా రాశారు. చాలా చక్కగా గనక పౌలు గారు కుటుంబాన్ని తీసుకొని సంఘము అని సంఘమును గూర్చి పౌలు గారు తెలియజేశారు. గనక సంఘము ఇలా ఉండాలి, సంఘము ఇలాగ ఉండాలి, సంఘము ఇలా ప్రార్థన చేయాలి, సంఘము ఇలా విశ్వాసం కలిగి ఉండాలి, సంఘము ఇలాగా దేవుని వైపుకి తిరిగి ఉండాలి, ఇలా సంఘం అని పౌలు గారు పదే సంఘమును గూర్చి తెలియజేశారు. ఒక తల్లి తండ్రికి జన్మించిన 2 బిడ్డలు ఒకలాగా ఉండరు. వాస్తవం. ఆదామవ్వల బిడ్డలు 2 లాగున్నారా? ఏబేలు లాగున్నాడు, కయ్యోను లాగున్నాడు. అలాగే 2 లాగుండరు. గనక మనం అలా ఉండటానికి వీలు లేకుండా ఈ కుటుంబ సంగతులు, మరి సంఘములో ఉన్న సంగతులు కుటుంబంలో ఉన్న సంగతులు సంఘములో, కుటుంబము సంఘానికి సరిపోయే విధానంగా ఉండాలి. కానీ కుటుంబ విషయంలో సంఘంలో పనిచేయకూడదు. ప్రాబ్లం వచ్చేస్తుంది. కాబట్టి సంఘమే, కుటుంబము సంఘానికి మాదిరిగా ఉండటానికి కుటుంబం. సరే, పౌలు గారు ఎంతసేపు మాట్లాడినా, మరి ఎన్ని పత్రికలు రాసినా అన్నీ కూడా సంఘం అనే రాశారు. మరి పేతురు గారు ఉన్నారు. పేతురు గారి పని ఏంటి అంటే దుడుకు స్వభావం, పరిగెత్తే స్వభావం, తొందరగా మాట్లాడే స్వభావం, తొందరగా మరి దుడుకు స్వభావం, తొందరగా మాట్లాడగలిగేవారు. పేతురు గారిలా ఉండకూడదా? పేతురు గారిలా గబగబా మాట్లాడకూడదా? పేతురు గారు పేతురు గారికే ఆ పేతురు గారి పని ఏంటంటే అన్యులకు బోధించుట. పేతురు గారి పని ఏంటి? అన్యులకు బోధించుట. గనక అన్యులకు స్వార్థ చెప్పుట. త్వరగా వెళ్ళాలి. ఆయన త్వరగా వెళ్ళి స్వార్థ బోధించాలి, త్వరగా వెళ్ళి సంఘానికి బోధించాలి, త్వరగా వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాలి. అది పేతురు గారు చేసింది పౌలు గారు చేయలేరు, పౌలు గారు చేసింది పేతురు గారు చేయలేరు. అలా చేయడానికి ఎవరైనా ఒక్కనే చేస్తాడు దేవుడు, రెండో వాడు చేయడు. రెండో వాడు చేశాడు అంటే వాడి లక్షణాలు వేరేగా ఉంటాయి. ఇక్కడ పేతురు గారి లక్షణాలు వేరు, పౌలు గారి లక్షణాలు వేరు. ఇంకొక ఆయన ఉన్నారు, ఎవరైనా యోహాను గారు ఎలాగంటే ముచ్చు లాంటి వాడు. ఎవరితో మాట్లాడు అంటే మూలకెళ్ళి ఎవరు లేని కాడ కూర్చుంటాడు, జనాలు లేని కాడ కూర్చుంటాడు. గనక ఎవరితో మాట్లాడు. కొంతమంది ఎంతసేపు మధ్యలో ఏదైనా ప్రశ్న చెప్పండి, మాట్లాడండి అంటే కెదకబేకి చూసేవాళ్ళే. అనుభవం ఉంటే మాట్లాడగలరు, అనుభవం లేకపోతే ఏం మాట్లాడతారు? ఒకవేళ అనుభవం లేకపోయినా కానీ మాట్లాడడానికి సంకోచించేవారు, ధైర్యం చాలదు, అందుకే మాట్లాడట్లా. కాబట్టి ఈ యొక్క యోహాను గారి ఉద్దేశం ఏంటంటే ఆయన ఎవరితో మాట్లాడు. ఈయన ఆ పేతురు గారిలా కాదు, ఈయన ఈ పౌలు గారిలాగా కాదు. ఈయన ప్రత్యేకంగా జనం లేని కాడ ఉంటాడన్నమాట. నలుగురు కలిసిన కాడ ఉండడు.
ఆయన ప్రత్యేకంగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాడు. కానీ ఆయనలో కూడా ఒక లక్షణం ఉంది. ఏంటి అంటే, పేతురు గారు పరిగెత్తి పరిగెత్తి బోధించడానికి సరిపోయాడు పేతురు గారు, అది ఆయనకే సరిపోద్ది. అలాగే సంఘము కట్టడానికి, సంఘాలు స్థాపించడానికి, సంఘాలను కుటుంబాలని దిద్దటానికి పౌలు గారికే సరిపోయింది, అది ఎవరికి రాదు. ఇకపోతే యోహాను గారు చేసే పని ఏంటంటే, ఈ సంఘములో నుంచి తప్పిపోయిన వారు ఉంటారు చూసారా, తప్పిపోతారులేదు చాలామంది, ఎందుకు తప్పిపోతారు? వాక్యం వినుంటారు, రక్షణ పొందుంటారు, ప్రార్థన చేసుకుని ఉంటారు. ఎందుకు తప్పిపోతారు చెప్పండి? ఎందుకు తప్పిపోతారు? విశ్వాసం తగ్గిపోయా? ఎందుకు తప్పిపోతారంటే, వాళ్ళు అనుకున్నది నెరవేరనప్పుడు తప్పిపోతారు. ఎప్పుడు తప్పిపోతారు? నేను అనుకున్నది నెరవేరలేదు, నేను అనుకున్నది చేయలేదు, నేను అనుకున్నది జరగట్లేదు, అలా తప్పిపోతారన్నమాట. విశ్వాసం ఏమి తక్కువై కాదు, లేకపోతే ఇంకొక రకంగా కాదు, అలా తప్పిపోతారు. ఇలా తప్పిపోయినటువంటి వారిని, ఆదివారం రాని వారిని, మిగతా సందర్భాల్లో ప్రార్థనకి రాని వారిని, వారందరినీ కూడా యోహాను గారు వెళ్ళి ఏం చేస్తారంట? అమ్మ, మనం ప్రార్థన చేద్దాం రండి, మందిరానికి రండి, నేను ప్రార్థన చేద్దాం రండి, మన అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి అని ఎవరెవరు రారో, ఎవరెవరు దూరంగా ఉంటారో, ఎవరెవరు దగ్గరికి రారో అటు వారి దగ్గరికి వెళ్ళి యోహాను గారు ప్రార్థన చేద్దాం రండి అమ్మ, దేవుడి ఆశీర్వాదం పోగొట్టుకుంటారు రండి అని చెప్పి యోహాను గారు ఏం చేస్తారంటండి, ఆ తప్పిపోయిన వారిని తీసుకొచ్చి సంఘంలో కలుపుతాడు. ఈయన పని ఇదే, అది ఆ పని ఆయనే చేయగలరు, ఇంకొకరెవరు చేయడానికి రాదు, ఇంకొకరెవరు చేయలేరు. కాబట్టి ప్రార్థన చేద్దాం రండి అమ్మ అంటే ఎంతమంది వస్తున్నారు మోసే ప్రార్థనకి? మోసే ప్రార్థన చేద్దాం రండి అంటే ఎంతమంది వచ్చారు అమ్మా? వెనకాల ఉన్నవారు మాట్లాడట్లేదు. అంటే ప్రార్థన చేయటం అంటే ఏంటి మీకు? ఊరికే బాప్తీసం ఒకటి తీసుకుంటే ఎక్కడో మూలకు పడి ఉంటే సరిపోద్ది, అంతే సరిపోద్ది, ప్రార్థన చేయక్కర్లేదా? చెయ్యాలి. ఎన్నిసార్లు గుళ్ళోకి రండి, ప్రార్థన చేద్దాం, ఈరోజు ప్రార్థన జరుగుద్ది, ప్రార్థన చేద్దాం, ఈరోజు సంస్కారం, ప్రార్థన చేద్దాం, ఈరోజు పని ఉంటుంది, ప్రార్థన చేద్దాం అంటే ఎవరి తిప్పలున్నట్టు వారు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు బయటికి వెళ్ళి ఎవరిష్టానుసారముగా జీవిస్తున్నారు. పౌలు గారు రాసింది ఇదే. గనక అలా తప్పిపోయినటువంటి వారిని మరలా పౌలు గారు సిలువేస్తున్నారు, మీరు దేవుని కుమారుని అని చెప్పి రాశారు. అలా చూస్తే యోహాను గారు తప్పిపోయిన వారిని మరలా తీసుకొచ్చి సంఘంలో కలిపి మనం ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి వారిని తీసుకొచ్చి మరలా సంఘంలో కలిపారు. కాబట్టి ఎవరి లక్షణాలు వారికేముంటాయి, ఎవరి విశ్వాసం వారికేముంటుంది, ఎవరి ప్రార్థన వారికేముంటుంది. చేసిన వాళ్ళకి చేసినంత, చూసిన వాళ్ళకి చూసినంతనే రావటం మానవేయటం కాదు. ఏం చేయాలా? నిన్ను ఎందుకు పిలిచాడు దేవుడు? నిన్ను ప్రార్థన చేయడానికి పిలిచాడు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి, నీ పక్క వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకు దేవుడు నిన్ను పిలిచాడు. నేను ఒక్కడనే ప్రార్థన చేసుకుంటే చాలు, నేను ఒక్కడనే రక్షణ పొందితే చాలు, నేను ఒక్కడనే దేవుడి దగ్గరికి వెళ్తే చాలు, మిగతా వారు ఏ గోదాట్లో కొట్టుకెళ్ళిపోయినా పర్వాలేదా అని అంటారా? చెప్పండి, అంటారా? వాళ్ళు ఎక్కడన్నా ఉండి తుమ్ములు వచ్చాయంటే ప్రార్థన చేయాలి, వాళ్ళు ఎక్కడన్నా ఉండి జ్వరం వచ్చిందంటే ప్రార్థన చేయాలి. ఏం అన్యాయం చేస్తున్నారండి మీరు? న్యాయం చేస్తున్నారా? దేవుడికి అన్యాయం చేస్తున్నారా? మరి ఇలాగున్నప్పుడు దేవుడు ఎలా దీవిస్తాడు? గనక దేవుడు మీ హృదయాలను ఎలాగ దేవుడు పరిశీలన చేసి చూసినప్పుడు గనక ఎక్కడో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థనలు ఎవరు చేయాలో? మీరు చేయరా ప్రార్థన? మనం కలిసి ఉందాం రండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం రండి. ఎన్నిసార్లు చెప్పినా కానీ చెవులేసుకోరు, ఎన్నిసార్లు చెప్పినా కానీ మాట వినరు, ఎన్నిసార్లు చెప్పినా కానీ మాట లక్ష్య పెట్టరు. వాడిదేముందిలే, వాడు అలాగే చెప్తాడు అనుకుంటారేమో. దానికి తగిన పరిణామాలు రానే వస్తాయి. అప్పుడు ఎవడు విడిపించలేడు.
అప్పుడెవడు బాగు చేయలేడు, అప్పుడెవడు కాపాడలేడు, అప్పుడెవరు ఏం చేసినా కానీ సందర్భ సమయాన్ని దగ్గరికి రావు. గనుక దేవుడు సంఘములో ఉంటున్నటువంటి నీవు, దేవుని కుటుంబముగా ఉంటున్నటువంటి నీవు, దేవునికి సన్నిధికి న్యాయం చేయడానికి, గనక దేవుని స్తుతించడానికి, గనక సాక్షిగా ఉండటానికి, ఐక్యత కలిగి ఉండటానికి దేవుడి సన్నిధికి రావాలి. కానీ గనక ఎవరో చేస్తారు ప్రార్థన, ఎవరో చేస్తే ఏదో వస్తుంది, ఇలాగ అంతే, అంతకాలం అంతే, అక్కడే ఉండి జీవితకాలంలో శ్రమ వచ్చింది కనుక ఎవడు కాపాడతాడు నిన్ను? ఎవరు కాపాడతారు చెప్పండి? అది నాకంటే పెద్దవాడైనా, అది నేనైనా సరే, నన్ను కూడా దేవుడు ఎవడు కాపాడు. అది దేవుడి వాక్యం, అది ఒకరికొకలాగా వర్తించదు, అందరికీ సమానంగానే ఉంటుంది. పెద్దవారు కాబట్టి వాళ్ళని దేవుడు క్షమిస్తాడు, చిన్నవారు కాబట్టి వాళ్ళని దేవుడు క్షమించడు. ఇది మనిషి ఉద్దేశం అయితే గనక మరి చాలా కష్టము. దేవుని ఎవరిని విడిచిపెట్టాడు, దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. దేవదూతలు సైతము తప్పు చేస్తే చెరలోనికి వెళితే దేవదూతలను కూడా లాక్కొచ్చి తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి న్యాయస్థానంలో నిలువబెట్టాడు. అంత పెద్ద పరిశుద్ధులైనటువంటి వారిని సైతం విడిచిపెట్టలేదు దేవుడు. గనక దేవుని సంఘములో ఉంటున్నటువంటి నీవు, దేవుని సంఘ ఏర్పాట్లో మరి ఎంతవరకు క్రమశిక్షణ కలిగి నడుస్తున్నా చెప్పండి? క్రమశిక్షణ కలిగి, క్రమశిక్షణ అవసరం లేదా? వాక్యానుసారమైనటువంటి క్రమశిక్షణ మనిషికి అవసరం. ఈ క్రమశిక్షణలు, సంఘానికి ఉండవలసిన క్రమశిక్షణలు చాలా పౌలు గారు బోధించారు. మీరు బాగా చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎఫెసీ పత్రికలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, గనక చదువుకోండి. తండ్రి ఏం చేస్తాడు, తల్లి ఏం చేస్తుంది, తల్లిదండ్రులు ఏం చేయాలి, బిడ్డలు ఏం చేస్తారు, నాయకులు ఏం చేస్తారు, పాలకులు ఏం చేస్తారు, అందరి సంగతులు రాయబడని, ఎవరిని విడిచిపెట్టలేదు. గనక అందరి సంగతులు రాయబడి ఉన్నవి. గనక సంఘములో మనం ఇలాగుండాలి. పౌలు గారు చెప్పిన సంగతులు మనం ఇలా జీవించాలి, మనం ఇలా నడవాలి, ఇలా నడిస్తే దేవునికి మహిమ అని దేవుడు పదే పదే ఈ విషయాలు పరిశుద్ధ ఆత్మ తండ్రి మరి పౌలు గారికి తెలియచేశాను. పౌలు గారు ఈ మాటలు బోధించేటప్పుడు నాకు ఉద్యమం ఉంది, నేను సొంతంగా బోధించట్లేదు, నాకు దేవుని జ్ఞానము, దేవునికి ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. ఈ లోక జ్ఞానము కాదు, ఈ చదువు కాదు, దేవుడు పరిశుద్ధ ఆత్మ మూలమున, నాకు పరిశుద్ధ ఆత్మ మూలమున వరములను అనుగ్రహించను. ఆ వరముల ద్వారానే ఈ సంగతులు నేను మీకు చెప్పగలుగుతున్నాను. నాకు నేనుగా ఇదేం చెప్పుకోవట్లేదు, నాకు నేనుగా చెప్పట్లేదు అని పౌలు గారు తెలియజేశారు. ఇందాక ముగ్గురు వ్యక్తుల్ని మరి చూపించి వారిలాగా ఒకరిలాగా ఒకరు ఉండటానికి వీల్లేదు. గనక అందులో పేతురు గారా, ఒకడే పేతురు గారు, అది ఆ పేతురు గారే. ఒకడే పౌలు గారు, అది ఆ పౌలు గారే. ఒకడే యోహాను గారు, అది ఆ యోహాను గారికే. ఆ యోహాను గారి వలె జీవించడానికి, లేక పౌలు గారి వలె జీవించడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు వీరిలోనికి రావు కాక రావు. గనక ఎందుకు రావంటే వారిని ఏ రకముగా, ఏ ఉద్దేశముతో దేవుడు తయారు చేసి ఉంటారు, ఆ ఉద్దేశములోనే అలాగే ఉంటారు. గనక వీరి ఉద్దేశం వారికి, వారి ఉద్దేశం వీరికి కాదు. ఇది దేవుని మహా గొప్ప ఏర్పాటు. గనక సంఘము ఒక్క శరీరమై ఉన్నటువంటి సంఘము, ఒక్క శరీరానికి అవయవములమై ఉన్నటువంటి మనము ఎలాగుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలాగ దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటున్నాం. ప్రశ్నలు వేసుకుంటే చాలా మరి గడ్డైనటువంటి ప్రశ్నలే ఎదురవుతాయి. చదువుకోండి, ధ్యానం చేసుకోండి, ఆ పత్రిక బాగా 1-2 సార్లు చదవండి. దాంట్లో ఉన్నాయి నీ కుటుంబాన్ని నువ్వు ఎలా దిద్దుకోవాలో, నువ్వు ఎలా సరి చేసుకోవాలో బాగా అర్థమవుతాయి. నేను ఇప్పటికి ఒక 10 సార్లు చదివా ఈ పత్రిక అమ్మా, ఇప్పటికి ఒక 10 సార్లు చదివాను. చాలా మరి రకరకాలుగా మరి అర్థమవుతుంది. చాలా గొప్ప పత్రిక. చదవండి, వినండి, గ్రహించండి. అలాగున ధ్యానము చేసుకుని దేవుని ఏర్పాట్లో దేవునికి మహిమ వచ్చేటట్లుగా జీవించండి. అటు ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవాని యొక్క మహాకృపను బట్టి నాయనా, నీవు మమ్మలను
ఈ సంఘములోనికి నడిపించి మేము ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి, ఎలా చూడాలి, ఎప్పుడు మాట్లాడాలి గనుక ఆచితూచి మాట్లాడగలిగినటువంటి స్వభావం కలిగిన వాడు పౌలు గారు. పెద్దవారి దగ్గర పెద్దవారిలాగానే, చిన్నవారి దగ్గర చిన్నవారిలాగానే మాట్లాడటం వలన ఎంత గొప్ప ఆశీర్వచనములు దేవా! అవి సంఘములో, కుటుంబాల్లో అవి ఒకరికొకరు అర్థం చేసుకుని జీవించాలి. ఇది గొప్ప ఏర్పాటు అయి ఉన్నది, తప్పిపోకూడదు. ఒక అవయవం ఒకలాగా వెళ్ళిపోకూడదు, ఒక మనిషి ఒకలాగా వెళ్ళిపోకూడదు. ఈ వాగ్దానములు అనుసరించి నడవాలి, జీవించాలని దేవా ఎంత గొప్పగా మరి పౌలు గారు తెలియజేశారు. ఆ వాక్యములు ధ్యానము చేసుకుని జీవించే భాగ్యం పరిశుద్ధాత్మ తండ్రి ఈ వాక్యము వినువారెల్లరికని అనుగ్రహించి మహిమకు సిద్ధపరచును గాక. ఆమేన్.